ఓర్పు అనే మాట చాలా కష్టంగా ఉంటది. ఇంకెంత ఓర్చుకోవాలండి? ఓర్చుకోవడం నా వల్ల కాదండి. మాట పడనండి. ఎప్పుడైనా అనిపించిందండి అట్లా? కొంతమంది ఉంటారండి, నేను మాట పడను, మాటలు అంటాను కానీ మాట మాత్రం పడను. ఇంకొంతమంది ఉంటారు, తప్పు చేస్తే మాట పడతాను కానండి, తప్పు చేయకపోతే అసలు పడనండి. అందరికి అట్లానే అనిపిస్తది. మాట పడ్డం ఎవరికి ఇష్టమో, కానీ కొన్నిసార్లు మనం కొన్ని అనుభవించాల్సి వస్తుంది. యేసయ్య ఎన్ని మాటలు అన్నారండి? పరిపూర్ణుడైన దేవుడు, చిన్న కళంకం కూడా లేదు. ఎన్ని మాటలు అన్నారో, ఎంత భయంకరంగా మాట్లాడారో. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదంట. ఎంత ఓర్పు చూపించారు యేసయ్య. చాలాసార్లు మనం ఓర్చుకోలేకపోతుంది. నా వల్ల కాదా, ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది అక్క, ఏదో ఒకటి అయిపోవాలనిపిస్తుంది అక్క. కొంతమంది పేరెంట్స్ బెదిరిస్తా ఉంటారు, గట్టిగా తిట్టారంటే కోసేసుకుంటాను, అది చేసేసుకుంటాను, ఇది చేసేసుకుంటాను, టీవీ పగలగొట్టేస్తాను. ఎందుకు? ఓర్చుకోలేవా? కొంచెం సహించుకోలేవా? ఓర్పు, ప్రతి విశ్వాసిలో ఓర్పు ఉండాలి. ఆ ఓర్పుకి మాదిరి ఎవరంటే మన ప్రభువే. హల్లెలూయా. మాటలు ఆడలేక కాదు, ఆయన మాట్లాడకుండా ఉంది.